తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫేజ్ 3 ఆర్ మాపప్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా వేకెన్సీ సీట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ప్రతీది కూడా డీటెయిల్‌గా మీకు క్లారిటీ ఇస్తా నేను. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ అఫీషియల్ పోర్టల్ లోపల ఇందాకే అప్డేట్ అయింది. సో దట్ ఐయామ్ రికార్డింగ్ దిస్. సో, ఫస్ట్ టైమ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు అప్డేట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయిందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో, ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజు అంటే 6థ్ ఫిబ్రవరి 2026 2 పీఎం నుండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. ఆల్రెడీ ఓపెన్ అయింది. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం అనేది 6థ్ ఫిబ్రవరి 2026 2 పీఎం నుండి ఓపెన్ అయితది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 9థ్ ఫిబ్రవరి 2026 11 ఏఎం దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? 11 ఏఎం పొద్దున మార్నింగ్ 11 ఏఎం దాకా మాత్రమే టైం అయితే ఉంటది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మస్తు మందికి డౌట్ అయితే ఉంది బ్రో. ఓకేనా? సింపుల్లీ ఎలిజిబిలిటీ విషయానికొస్తే సో, ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటారో ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే చేసుకొని ఎవరి పేరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటదో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఎలిజిబులే. కానీ ఒక చిన్న కండిషన్ ఏంది కదా అంటే ఒకవేళ నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చినా నువ్వు జాయిన్ అయ్యి ఉండాలి. జాయిన్ కాకపోతే ఎలిజిబుల్ కాదు. ఓకేనా? జాయిన్ కానోళ్ళు ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పర్మిటెడ్ కాదు. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఈరోజు స్టార్ట్ అయితాయి. 6థ్ ఫిబ్రవరి 2026 2 పీఎం నుండి 9థ్ ఫిబ్రవరి 2026 11 ఏఎం దాకా టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? 9థ్ ఫిబ్రవరి 2026 11 ఏఎం దాకా. ఓకేనా? సో, మన వెబ్ ఆప్షన్స్ అనేది విత్ ఏ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తోటి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ హియర్ ద గుడ్ న్యూస్ ఈస్ ఫర్ ద పీపుల్ ఎవరైతే లైక్ ఫేజ్ 1 లోపల ఎవరికైతే ఫేజ్ 2 లోపల సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. సో, అది వాళ్ళకు బ్యాడ్ న్యూస్. యాక్చువల్‌గా ఏందంటే మనం చాలా సార్లు చెప్పినాం. ఎందుకంటే జాయిన్ గారి బ్రో అని చెప్పి చాలా సార్లు చెప్పినాం. జాయిన్ కాలేదు. కాబట్టి వాళ్ళు జాయిన్ కాలేదు కాబట్టి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు. ఈ మాపప్ ఫేజ్ లోపల. ఓకేనా? ఫేజ్ 3 ఆర్ మాపప్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఒక 500 మంది ఉండే. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఒక 500 మంది ఉన్నారు. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఒక 500 మంది ఉంటే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఒక 500 మంది ఉన్నారు. సో దట్ ఇప్పుడు ఏంది కదా అంటే అప్పుడు ఒక 500 పీపుల్ బెనిఫిట్ అయ్యారు. నౌ 500 పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ ఇన్ దిస్ ఫేజ్ 3. ఓకేనా? మాపప్ ఫేజ్ ఏదైతే ఉందో ఫేజ్ 3 ఏదైతే ఉందో ఈ ఫేజ్ 3 లోపల ఒక 500 పీపుల్ అనేటోళ్ళు బెనిఫిట్ అయితారు. సో, ఎట్లా బ్రో నువ్వెట్లా చెప్తున్నావు అనే విషయానికొస్తే మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు కదా! ఓకేనా? సో, ఎవరైతే జాయిన్ కాలేదో ఎవరైతే డిస్కంటిన్యూ చేసిర్రో వాళ్ళెవ్వరు కూడా వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే హియర్ వి గో ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా ప్రొవైడ్ చేసిర్రు ఒక పీడీఎఫ్‌ని. ఓకేనా? సో, ఏమని ప్రొవైడ్ చేసిర్రు కదా అంటే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇంక్లూడింగ్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ. సో, అడ్మిషన్స్ 2026 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడాల్సింది ఏందంటే లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. సో, వీళ్ళందరూ కూడా ఏంది కదా అంటే జాయిన్ కాలేదు. ఎప్పుడు? ఆఫ్టర్ ఫేజ్ 2 కౌన్సెలింగ్. ఫేజ్ 2 కౌన్సెలింగ్ తర్వాత. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత మనకు వీళ్ళందరూ కూడా జాయిన్ కాలే అన్నట్టు. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయింది. సో, ఈ కౌన్సెలింగ్ తర్వాత జాయిన్ కానోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు కదా అంటే 500 ప్లస్ అయితే ఉన్నారు. 536 పీపుల్ అయితే ఉన్నారన్నట్టు. ఓకేనా? సో, 534 మంది అయితే ఉన్నారు జాయిన్ కానోళ్ళు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 536 536 మంది అయితే ఉన్నారు జాయిన్ కానోళ్ళు. సో దట్ నేనేం చెప్తా కదా అంటే
సో, వీళ్ళందరూ గూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు. కాబట్టి సో, ఇట్స్ గుడ్ టైమ్. ఓకేనా. సో, ఆల్మోస్ట్ 7,000 ర్యాంక్ వచ్చినోళ్ళు గూడా సీటొచ్చిన తర్వాత జాయిన్ గాలేదు. అంటే నేనేమంటా గదా! అంటే వీళ్ళందరూ గూడా సెకండ్ ఫేజ్ ఏదైతే ఈ మాపప్ ఫేజ్ ఉందో, ఈ మాపప్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇట్స్ గ్రేట్ టైమ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 3. సో, ఈ ఛాన్స్ మిస్ అయితే మాత్రం ఒకవేళ నీకు ఫేజ్ 3లో సీట్ రాలే అంటే కష్టం బ్రో ఇగ. ఓకేనా. సో, ఆశలు ఇడిచిపెట్టుకోరి. కాబట్టి సో, గివ్ వెబ్ ఆప్షన్స్. సో, యాస్ వెల్ యాస్ పాసిబుల్. ఎంత మంచిగా పాసిబుల్ అయితే అంత మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా. సో, చాలామంది చేసిన మిస్టేక్ ఏంది గదా! అంటే జాయిన్ గాలేదు. ఓకేనా. 500 మంది జాయిన్ గాలే బ్రో. ఈ 500 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 500 సీట్లు ఇప్పుడు ఫేజ్ 3 లోపల కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తది. ఓకేనా. కొత్త వాళ్ళు 500 మంది జాయిన్ అవ్వడానికి ఇదొక మంచి ఛాన్స్ బ్రో. ఓకేనా. ఈ ఆపర్చునిటీని అస్సలే మిస్ చేసుకోకుర్రి. అండ్ సో, మనకి లిస్ట్ ఆఫ్ వేకేట్ సీట్స్ అని చెప్పి ఒక పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసిర్రు అఫీషియల్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. సో, ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ వేకేట్ సీట్స్‌లో చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్డ్‌గా పీడీఎఫ్ లోపల మెన్షన్ చేసిర్రు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే కాలేజ్ కోడ్ ఉంది. కోర్స్ కోడ్ ఉంది. ఓకేనా. సో, కాలేజ్ కోడ్ ఉంది. కోర్స్ కోడ్ ఉంది. సో, స్పెషల్ కేటగిరీ ఇది ఫస్ట్‌ది. అండ్ తర్వాత ఓసీ లోపల జనరల్, ఓసీ లోపల ఫీమేల్, ఎస్సీ లోపల ఎస్సీ1 జనరల్, ఎస్సీ1 ఫీమేల్, ఎస్సీ2 జనరల్, ఎస్సీ2 ఫీమేల్ అండ్ ఎస్సీ3 జనరల్, ఎస్సీ3 ఫీమేల్, ఎస్టీ జనరల్, ఎస్టీ ఫీమేల్, బీసీఏ జనరల్, బీసీఏ ఫీమేల్, బీసీబీ జనరల్, బీసీబీ ఫీమేల్, బీసీసీ జనరల్, బీసీసీ ఫీమేల్, బీసీడీ జనరల్, బీసీడీ ఫీమేల్, బీసీఈ జనరల్, బీసీఈ ఫీమేల్ అండ్ మైనార్టీ జనరల్, మైనార్టీ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, బీసీ పూల్ జనరల్, సో, బీసీ పూల్ ఫీమేల్. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే డీటెయిల్డ్‌గా మనకి ఏ కాలేజ్ లోపల, ఏ కోర్స్ లోపల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి డీటెయిల్డ్‌గా కేటగిరీ వైస్ ఈ పీడీఎఫ్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, నువ్వేం చేయాలి ఇప్పుడు అనంటే వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా ఇయ్యాలే. ఒకవేళ నీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 2లో సీట్ రాకపోయినా నువ్వు వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా ఇయ్యాలి. ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా, ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా ఎలిజిబుల్ కాదు. సో, ఇప్పుడైతే హ్యాపీ థింగ్ ఏంది కదా అంటే 500 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. 500 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. 500కి ఎక్కువనే తప్ప 500కి తక్కువనైతే కాదు. ఓకేనా. సో, ఇది గుడ్ థింగ్. అండ్ మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. ఇందులోపల నీ పేరుంటే మాత్రం ఏం లేదు బ్రో. సింపుల్లీ గో ఫర్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ కోర్సెస్ డ్రాప్ తీసుకో. ఓకేనా. ఒకవేళ మీ పేర్లు ఇందులోపల ఉంటే మాత్రం ఓకేనా. ఈ 536 మంది పేర్లు ఏవైతే ఉన్నాయో ఇందులోపల నీ పేరుంటే మాత్రం డెఫినిట్‌గా ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా. సో, చూసుకో సీరియల్ నంబర్ అనేది పక్కకు పెట్టు. ర్యాంక్, రూల్ నంబరు, స్టూడెంట్ నేము, జెండరు, కేటగిరీ, మైనారిటీ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, అలాటెడ్ కాలేజు, అలాటెడ్ కోర్సు, అలాటెడ్ కేటగిరీ, అలాటెడ్ జెండరు, స్పెషల్ కేటగిరీ, అలాటెడ్ ఫేస్ ఇవన్నీ చూసుకో. చూసుకున్న తర్వాత ఫేజ్ 2 లోపల నీకు సీటొచ్చి నువ్వు జాయిన్ గాలే అని చెప్పి ఇందులోపల నీ పేరుంటే మాత్రం నువ్వు ఫర్దర్ ఫేసెస్‌ల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, ఇది అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఫర్దర్‌గా మనం నెక్స్ట్ వీడియోస్ చేసుకుందాం. అండ్ ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్‌లు పెడతారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ వీడియో చేసినాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్ లోపల ఇస్తా. ఒకసారి చెక్ చేయి. టు ఫాలో us for more content. Thank you so much. Signing off.